మహిళలకు, ఎన్నికల పెద్దలకు, గురుతులీలు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తన సర్వ సౌఖ్యాలు త్యాగం చేసి పరిస్థితున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ సైనికులకు సమస్త జీవరాశులకు కావాలి. దేశాల నడుమ ప్రకాశిస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారి తేజస్సు మనకి కావాలి, రాష్ట్రానికి కావాలి. ఆయన అభిమానులకు నాయకులకు నా హృదయపూర్వక పనిచేసే ఈ 5 ఏళ్ళు మహామంత్రి తిమ్మరుసులో పాట ఉంది. చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికి పట్టిందా. ఆ పాట పాడుతూ ఉన్నారు ప్రజలు. ఆ పాటకి చరమాంకం పాడే టైం వచ్చింది. త్రిమూర్తులందరూ ఏకమయ్యారు. అందరూ విజనరీ పీపుల్స్. నరేంద్ర మోడీ గారు 2047 భారతాన్ని ఎకరాకరా నిలబెట్టాలని దేశాన్ని చూపిస్తున్నారు. 2020 అనే విజన్తో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త మీ పార్టీ నాయకుడు అనుకుని ఈ 3 పార్టీల అభ్యర్థులు ఇది మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక్కడ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని, అట్లాగే భారతీయ జనతా పార్టీ తరఫున మన కామినేని శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి అద్భుతమైన పాలనను పొంది ప్రయోజనమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాళ్ళ ముగ్గురు ఎంత త్రికరణ శుద్ధిగా త్యాగాలు చేశారో, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పార్టీ కార్యకర్తలు కూడా తమ మతాన్ని అభిమతాన్ని పక్కన పెట్టి ఈ 3 పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా అవకాశం అందించిన కామినేని శ్రీనివాస్ గారు